ఏందో ఏమోనుల్లా ఇయ్యాల రేపట్ల మన మనుషులల్లా మనిషి అనేటోడు మాయమవుతున్నాడేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ దేశంలో చెప్పుకోలేని ఎన్నో బాధలున్నాయి. కావాల్సినవి చెయ్యాల్సినవి అభివృద్ధి కోసం పడుతున్న తిప్పలు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా, అయ్యయ్యో ఎన్నో ఉన్నాయి. కాకపోతే మనోళ్ళందరూ గయన్ని ఇడిసబెట్టి పచ్చళ్ళమ్ముకునే అక్కోళ్ళ మీద పగ పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా తెరిస్తే చాలు ఈ పచ్చళ్ళ పంచాయతీనే. ఏందో ఏమోనుల్లా ఈ సోషల్ మీడియా పోకడ ఒక లెక్కలా ఉంటుంది. ఏవో వాళ్ళకి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే, అరే మన నోటీస్ కార్డుకి ఏదైనా ముచ్చట వచ్చిందనంటే చాలు, ఎవడన్నా తప్పు చేసిండనంటే చాలు మనం మొత్తం ఏకిబారెత్తనే ఉంటారు. లేదయ్యా వాడు ఒక గొప్ప పని చేసిండు, ఒక ఉదారకమైన ఉదండమైన పని చేసిండంటే ఇక వాడిని ఎట్లా లేపాలనో మొత్తం కేజీఎఫ్ల హీరో కూడా పనికిరాడు, ఆ రేంజ్లో అందరూ లేపుకుంటా కూర్చుంటారు. ఏదైనా కూడా అతిగానే ఉంటుంది ఈ సోషల్ మీడియాలో. అందులో కొన్ని వాస్తవం అనేది 10% ఉంటే 90% వీళ్ళే దాన్ని హైలైట్ చేసుకుంటా పాపులర్ చేస్తారు, మీమ్స్లల్లా ట్రోలింగ్లల్లా తిప్పుతారు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావా అంటే గత 10 దినాల సంది ఒక్కసారి ఇట్లా ఫోన్ ఓపెన్ చేసినామా సాలిగా ఆ పచ్చళ్ళ పిల్లలు ఎంబటి వాడి ఆగమాగం చేస్తున్నారు. ఇక ఏందయ్యా అసలు ముచ్చట ఇప్పుడు వీళ్ళ గురించి ఏందనంటే అలేఖ్య పికిల్స్ ఘటన ఏదైతే ఉన్నదో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇక అలేఖ్య సిస్టర్ బూతులు మాట్లాడిల్లనుకుంటా ఒక ఆడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో, అది ఎంత ట్రెండింగ్కు పోయిందో, దాని మీద ఎంతమంది కామెంట్లు కౌంటర్లు ఇచ్చిల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం అలేఖ్య సిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెటిజన్లు చేసే ట్రోళ్లను అయితే తట్టుకోలేకపోతున్నారు. అందమైన మొఖాలు పెట్టుకుంటా బూతు మాటలు ఏందనుకుంటా ఆ పిల్లలను ఎట్లా అనాలనో అట్లా అంటున్నారు. తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. కామెంట్లతోటి వాళ్ళు చచ్చిపోతున్నారు. చివరాఖరికి మీకు దండం పెడితే కడపల తలకాయ పెడితే మమ్మల్ని ఇడిచేయండి, మమ్మల్ని బతకనియండి, మా తప్పు అయిపోయింది, మా చెల్లి అనుకోకుండా ఏదో చేసింది, మా అక్క ఏదో పొరపాటు అన్నది, మీ కాళ్ళు మొత్తం మమ్మల్ని వదిలేయండి, తప్పు చేసినామని అన్నాం కదా, మా బిజినెస్ అయిపోయింది కదా, మేము రోడ్డున పడ్డాం కదా, ఇప్పుడు మా బతుకు బుక్కిపాలు అయిపోయింది కదా, మీరందరూ హ్యాపీగా ఉన్నారు కదా, మీకు దండం పెడతా మిగనన్నా ఆ ట్రోలింగ్ ఆపుండ్రా నాయన అన్న కూడా ఎవ్వరు ఆపే పరిస్థితులల్లా లేరు. పాపం వాళ్ళు ఏ వీడియో పెట్టినా కూడా ఇది కూడా యాక్టింగే అది కూడా యాక్టింగే అని అంటారు. కానీ ఇట్లా ఈ పచ్చళ్ళమ్మే పిల్లలను ట్రోల్ చేస్తుంటే ఇంకొంతమంది మాత్రం గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు ఈ ట్రోలర్స్ కు. అరే దేశంలో ఏ సమస్య లేదా, ఎన్నో సమస్యలు ఉన్నాయి. హెచ్యు మీద సమస్య ఉన్నది, అక్కడ అవుతున్నటువంటి సమస్యలు ఎన్నో జరుగుతున్నది. అక్కడ మూగజీవాలు ఇబ్బంది పడుతున్నాయని, అసలు అది ల్యాండ్ గవర్నమెంట్దా, యూనివర్సిటీదా, లేకపోతే సెంట్రల్దా, ఎవరిదా ల్యాండ్ అనేది తెలవక పోనీ రైతులదా ఏం తెలవకుండా అంత పెద్ద పంచాయతీ నడుస్తున్నది. ఓ పక్కన ట్రంప్ బాబాయిది ఊళ్ళొల్లి నడుస్తున్నది, ఇంకో పక్కన అమ్మాయిల మీద దారుణంగా అగత్యాల కుడిగడుతున్నటువంటి నరరూప మృగాలు ఉన్నారు. అరే ప్రపంచంలో గిన్ని పంచాయతీలన్నింటిని వదిలేసి ఈ పచ్చళ్ళు అమ్మేటోళ్ళను ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారయ్యా అంటే మీరు శుద్ధాన్ని సొక్కం పూసలా, మీరు ఎప్పుడు ఒక మాట తప్పుగా మాట్లాడలేదా? ఇంతమంది ట్రోళ్లు చేస్తున్నారు కదా, పిల్లలను తప్పైందని ఒప్పుకున్నారు కదా, ఇడిచేయొచ్చు కదా. ప్రపంచంలో ఎక్కడా లేదు మాట, ఎక్కడా తప్పు లేదు, వీళ్ళొక్కరే తప్పు చేసిండ్రు అన్నట్టుగా ఎందుకు మీరంత గొప్పగా చూపెడుతున్నారు, వాళ్ళని ఎందుకు అట్లా బతకనియ్యరా అని చెప్పి ఇట్లా కొంతమంది ట్రోలర్ కు కామెంట్లు ఇచ్చుడు. అందులో కొంతమంది సెలబ్రిటీలు మాధవిలత లాంటి వాళ్ళు కూడా గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. ఏదేమైనా కూడా తప్పు అనేది సహజం, చేసింది తప్పు కానీ ఒప్పుకున్నది, ప్రాయశ్చిత్తపడ్డది, ఇప్పుడు దోకన పాలైంది. జీవితంలో అన్ని ఎంత కష్టపడైతే ఒక స్థాయికి పచ్చళ్ళు అమ్ముకుంటా వచ్చిల్లో, ఎంత పబ్లిసిటీ చేసుకుంటా వచ్చిల్లో, శివరాఖరికి పతనమయ్యే కాడికి వచ్చింది. వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు, మేము అనరాని మాట అన్నాము, మా వల్ల తప్పు జరిగింది అన్నప్పుడు పెద్ద మనసు చేసుకొని ఈ ట్రోలర్స్ మీమర్స్ అన్న వాళ్ళను ట్రోలింగ్ చేసుడు ఆపాలి కదా. వాళ్ళు ఎంత కాదనుకున్నా కూడా ఒక ఆడ కూతులే కదా, ఎందుకు మీ ఇంట్లో కూడా మనుషులు ఉంటారు కదా, మీ ఇంట్లో కూడా తల్లి చెల్లి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక ఆడోళ్లే కదా, వీళ్ళని ఇట్లా గోసపెట్టుడు కరెక్ట్ అని చెప్పి ఇంకొంతమంది కూడా ఇట్లా నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు ట్రోలర్స్ కు మీమర్స్ కు. ఏదేమైనా కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వెనకాలనే పడుకుంటాం. మొన్నటిదాకా అగోరా 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 అంటిమి, అగోరా వెనకాల మొత్తం 10 దినాలు కాదు కదా 2 నెలల నుంచి ఇంకా అగోరా డిస్కషన్ నడుస్తూనే ఉన్నది. సరే అగోరా ముచ్చట పక్కన వేంద్ర నాయన అని అంటే ఇగో ఇప్పుడు పచ్చళ్ళామ వచ్చింది, అంతకుముందు కుమారాటి, అంతకుముందేమో కచ్చాబాదం బాబాయ్. ఎందుకు ఇట్లా ఒక మనిషిని టార్గెట్ చేసుకొని లేపాలనన్నా పడగొట్టాలనన్నా ఇదే మన లక్ష్యం అన్నట్టు ఎందుకు ఇట్లా సోషల్ మీడియాలో జనాలు ఉంటున్నారు అనేది ఎవ్వరికి అర్థం కాక దినం ఫోన్ తెరవాలంటే ఈ పచ్చళ్ళ పంచాయతీ తినలేక జీవితంలో పచ్చడి తిననే వద్దనంత వైరాగ్యంతో కామెంట్లు పెట్టుకుంటా కౌంటర్లు ఇస్తున్నారయ్యా ఈ ముచ్చట పచ్చళ్ళ పంచాయతీ తెలిసిన ప్రతి ఒక్కరు.